కారం, ఫస్ట్ కొబ్బరి, తర్వాత కొన్ని చిన్నులపాయలు, సరిపడినంత ఉప్పు, తగినంత కారము, టేస్ట్కు తగినంత కారము, ఎవరు క్రిస్పీని బట్టి వాళ్ళు టేస్ట్ తగ్గట్టు కారం. కొంతమంది కారం తినచ్చు, కొంతమంది తినకపోవచ్చు, కానీ మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ కారం ఎక్కువగానే తింటారు. అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవడమే. మిక్సీ పట్టుకున్నాక వచ్చే కొబ్బరి కారం ఇలా ఉంటుంది. దీన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి అన్నంలో అంత నూనె కానీ అంత నెయ్యి కానీ వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ లైక్ మీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. కొబ్బరి కారం ఫ్రెండ్స్, టిఫిన్లోకైనా, ఈవినింగ్ స్నాక్స్ పునుగుల్లోకైనా అలా నోట్లో వేసుకుంటే ఇలా జారిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పప్పుల పొడి ఎలా చేయాలో తెలుసుకుందాం. పప్పుల పొడి తయారు చేసే విధానం చూద్దాం. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ పప్పుల పొడి. కావాల్సిన శనగపప్పు, వాటికి కూడా సేమ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. తగినంత ఉప్పు, కావాల్సిన చిన్నులపాయలు, తగినంత కారం, మన టేస్ట్కి సరిపడ్డంత తగినంత కారం. ఒకరు 1 స్పూనే వేసుకోవచ్చు, ఇంకొకరు 2 స్పూన్స్ వేసుకోవచ్చు, పిల్లలు తినేదాన్ని బట్టి ఫ్రెండ్స్. దీన్ని కూడా మిక్సీ బట్టి గ్రైండ్ చేసి తీసుకోవడమే. మిక్సీ పట్టాక వచ్చే విధానం ఇది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ మీ. చూడండి ఫ్రెండ్స్ ఎంత టేస్టీగా ఉంటుందో. కొంచెం తగినంత ఉప్పు చూసుకొని మళ్ళీ వేసుకోండి. ఉప్మాలోకి కానీ, దోశల్లోకి కానీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా తీసి సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.